కామన్గా అప్పట్లో పూర్వకాలం సేంద్రీయ వ్యవసాయం ఎక్కువ పాటిస్తుండే, రసాయన ఎరువులు లేవు, హరిత విప్లవం అప్పటికి రాలేదు. కాబట్టి ఈ యొక్క సేంద్రీయ ఎరువులలో మనం పశువుల పెంట, కోళ్ళ పెంట, తర్వాత వర్మీ కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువులు వీటిని వేయడం వల్ల ఏమవుతుందంటే సేంద్రీయ కర్బనం, నేలలో సేంద్రీయ కర్బనం పెరుగుతుంది కాబట్టి నత్రజని కూడా పెరుగుతుంది, మళ్ళీ భూసార అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఈ యొక్క సేంద్రీయ ఎరువులు వేయడం వల్ల ఏమైతే నేల యొక్క భౌతిక, రసాయన, జీవపరమైన లక్షణాలు మెరుగుపడతాయి. నేల యొక్క గుల్లబారి అంటే వానపాముల సంఖ్య కూడా పెరుగుతుంది, సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనం తర్వాత కొన్నిసార్లు మనం అధిక దిగుబడులు పొందడం కోసం పంట తర్వాత పంట వేయడం వల్ల ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయంలో మనకు దిగుబడులు తక్కువ వస్తాయి. కాబట్టి ఈ యొక్క రసాయన ఎరువుల ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చనే ఉద్దేశంతో రసాయన ఎరువులు ఎక్కువ మోతాదులు వేయడం వల్ల ఏమవుతుందంటే భూ కాలుష్యం, అంటే సమపాలలో వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ మోతాదులు వేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నత్రజని ఎక్కువ మోతాదులు ఏమిస్తుంది, అది భూమిలో వెళ్ళిపోవడం లేదా నత్రజని గ్యాస్గా నేలలో గాలిలో కలవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి మనం తగిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. ఈ యొక్క ఎరువులను మనం సమపాలలో మరియు సేంద్రియ ఎరువులతో కలిపి వేసుకున్నట్లయితే కూడా మనం లాభాలను పొందవచ్చు.